మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 సెప్టెంబర్ 22వ తేదీ నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఉండే 9 రోజులలో అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తారు. వీటినే దసరా నవరాత్రులు అంటారు. తర్వాత దశమి రోజున విజయదశమి వస్తుంది. ఈ 10 రోజులను కలిపి దసరా పండుగ అంటారు. అయితే ఈ దసరా నవరాత్రుల సందర్భంగా చిలుక చేసిన నవరాత్రి కథను ఒక్కసారి వింటే చాలు, నరక బాధలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ తలరాత మారిపోతుంది, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను సగంలో ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక పూర్తిగా శ్రద్ధగా వినండి. కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ దుర్గా దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. అనగనగా కృష్ణా నది ఒడ్డున సుభిక్షంగా ఉండే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊరి పేరు రంగాపురం. ఆ ఊరు పచ్చని పొలాలతో, ఫల వృక్షాలతో, పాడి పంటలతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరిలో లలిత అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమెకు తల్లిదండ్రులు చిన్నప్పుడే దైవ సన్నిధిలోనికి చేరుకోవడంతో వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరుగుతూ ఉండేది. లలితకు చిన్నప్పటి నుంచి దైవభక్తి ఎక్కువ. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజా మందిరంలో దీపం పెట్టి దేవుడికి నమస్కరించుకోవటం ఆమెకు అలవాటు. లలితకు పక్షులంటే ఎంతో ప్రేమ. ఒకరోజు ఆమెకు సంతలో ఒక అందమైన చిలుక కనిపించింది. చిలుకను చూడగానే లలిత మనసు పారేసుకుంది. ఎలాగైనా ఆ చిలుకను తనతో తీసుకువెళ్లాలని అమ్మమ్మను బ్రతిమలాడింది. అమ్మమ్మ కూడా మనవరాల్ని ముచ్చట తీర్చడానికి ఆ చిలుకను కొనిచ్చింది. లలిత ఆ చిలుకకు రామ అని పేరు పెట్టుకుంది. దాన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేది. దానికి రోజు జామ పండ్లు, దానిమ్మ గింజలు తినిపించేది. దాన్ని పంజరంలో బంధించకుండా తన ఇంట్లోనే స్వేచ్ఛగా తిరగనిచ్చేది. లలిత ఎక్కడికి వెళ్తే రామ కూడా అక్కడికి ఆమె భుజం మీద ఎక్కి వెళ్ళేది. లలిత పూజ చేసేటప్పుడు, స్తోత్రాలు చదివేటప్పుడు రామ పక్కనే కూర్చొని శ్రద్ధగా వినేది. క్రమంగా ఆ చిలుక కూడా లలిత చెప్పే దైవనామాలను, చిన్న చిన్న శ్లోకాలను పలకటం నేర్చుకుంది. అమ్మా దుర్గా, జై శ్రీరామ్, ఓం నమః శివాయ అంటూ రామ పలికే పలుకులు లలితకి ఎంతో ఆనందాన్నిచ్చేవి. చూసేవారికి అది కేవలం ఒక పక్షిలా కాకుండా ఆ ఇంట్లో ఒక సభ్యుడిగా అనిపించేది. లలిత రామల మధ్య ఉన్న అనుబంధం ఊరి వారందరినీ ఆశ్చర్యపరిచేది. అదే ఊరిలో సోమయాజులు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు. బ్రాహ్మణ ధర్మాన్ని, నియమాలను ఏనాడు పాటించేవాడు కాదు. గర్వం, అహంకారం ఎక్కువ. తనకు అన్ని శాస్త్రాలు తెలుసని, తానే గొప్ప పండితుడినని అందరి ముందు గొప్పలు చెప్పుకునేవాడు. కానీ అతని ప్రవర్తన దానికి పూర్తిగా విరుద్ధంగా ఉండేది. స్నానము, సంధ్యావందనం వంటి నిత్య కర్మలను ఎప్పుడూ చేసేవాడు కాదు. ఎప్పుడూ సోమరితనంతో మంచం మీదనే పడుకొని ఉండేవాడు. పైగా మద్యపానం, మాంసాహారం తినటం వంటి దురలవాట్లు కూడా ఉండేవి. పండుగలు, పబ్బాలు వచ్చినా అతనికి ఏమాత్రం భక్తి శ్రద్ధలు అనేవి ఉండేవి కావు. పూజలు చేసేవారిని, ఉపవాసాలు ఉండేవారిని చూసి ఎగతాళి చేసేవాడు. దేవుడు, దయ్యం అంతా అబద్ధం, కడుపు నిండా తిని హాయిగా నిద్రపోవటమే నిజమైన సుఖం అని వాదించేవాడు. అలా ఉండగా దసరా నవరాత్రులు సమీపించాయి. లలిత ఎంతో ఉత్సాహంగా నవరాత్రి పూజలకు సిద్ధమవటం మొదలుపెట్టింది. ఇంటిని శుభ్రం చేసి మామిడి తోరణాలు కట్టి పూజా మందిరాన్ని అందంగా అలంకరించింది. అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి కలశ స్థాపన చేయడానికి కావలసినవన్నీ సమకూర్చుకుంది. ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో అలంకరించి నియమనిష్టలతో పూజించి అమ్మవారి కృపను పొందాలని ఆమె ఆశపడింది. పాడ్యమి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజకు కూర్చుంది. రామ కూడా పక్కనే కూర్చొని ఆమె చేసే ప్రతి పనిని శ్రద్ధగా గమనిస్తుంది. లలితమ్మవారికి పువ్వులు పెడుతూ ఉంటే రామ కూడా తన ముక్కుతో ఒక పువ్వును పట్టుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేది. అది చూసి లలిత ఎంతో మురిసిపోయింది. అయితే విధి ఆడిన వింత నాటకంలో పూజ మొదలుపెట్టిన 2వ రోజే లలితకు తీవ్రమైన జ్వరం వచ్చింది. జ్వరంతో ఒళ్ళంతా కాలిపోతూ కనీసం మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడింది. అమ్మమ్మ ఆమెకు సేవలు చేస్తూ వైద్యుణ్ణి పిలిపించి మందులు ఇప్పించినా జ్వరం తగ్గలేదు. లలితకు తన ఆరోగ్యం కంటే ఎక్కువగా నవరాత్రి పూజలు మధ్యలోనే ఆగిపోయాయన్న బాధ ఎక్కువైంది. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని
అమ్మా దుర్గాదేవి, నిన్ను కొలవాలని ఎంతో ఆశపడ్డాను, కానీ నాకు ఈ అనారోగ్యాన్ని కలిగించావేంటమ్మా? నా పూజను మధ్యలోనే ఆపేశావు కదా అని మంచం మీద నుంచి అమ్మవారికి దండం పెట్టుకుని ఏడవటం మొదలుపెట్టింది. లలిత పడుతున్న బాధను చిలుక గమనించింది. తన యజమానురాలు పడుతున్న వేదనను అది అర్థం చేసుకుంది. ఆమె ఆనందమే తన ఆనందంగా భావించే రామకు లలిత కెన్నీళ్లు చూడటం కష్టంగా అనిపించింది. లలిత రోజు ఎలా పూజ చేసిందో అది శ్రద్ధగా గమనించింది కదా. వెంటనే దానికి ఒక ఆలోచన వచ్చింది. లలిత చేయలేని పూజను తానే పూర్తి చేయాలని నిశ్చయించుకుంది. ఆ మరుసటి రోజు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే రామ నిద్రలేచింది. ఇంట్లో ఉన్న నీటి కుండ దగ్గరకు వెళ్ళి తన రెక్కలను నీటిలో ముంచి వాటిని తన శరీరంపై విదిలించుకుని స్నానం చేసినట్లుగా భావించింది. తర్వాత పూజామందిరంలోనికి వెళ్ళి లలిత నేర్పిన అమ్మా దుర్గా అనే నామాన్ని స్మరించుకుంది. ఆ తర్వాత అది మెల్లగా పెరట్లోనికి ఎగిరి వెళ్ళింది. అక్కడ పూల మొక్కల మీద వాలి తన చిన్నారి ముక్కుతో ఒక్కొక్క పువ్వును జాగ్రత్తగా కోసుకుని వాటిని పూజామందిరంలోని అమ్మవారి విగ్రహం దగ్గరకు చేర్చింది. అమ్మవారి పాదాల దగ్గర ఆ పువ్వులను అందంగా సమర్పించింది. లలిత పూజ చేసేటప్పుడు గంట కొట్టడం దానికి గుర్తు. వెంటనే అది తన ముక్కుతో గంటను మెల్లగా కదిలించి చిన్నగా శబ్దం వచ్చేలాగా చేసింది. తర్వాత లలిత నేర్పిన దైవనామాలను, చిన్న చిన్న శ్లోకాలను తన చిలుక పలుకులతో స్పష్టంగా పలకటం మొదలుపెట్టింది. లలితకు అమ్మమ్మ పండ్లు పెడుతున్నప్పుడు అందులో నుంచి ఒక ద్రాక్ష పండును ముక్కున కరుచుకుని వచ్చి అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టింది. ఇలా ప్రతిరోజు లలిత కోలుకునే వరకు ఆ చిలుక అపారమైన భక్తి శ్రద్ధలతో నవరాత్రి పూజను కొనసాగించింది. ఆ మూగజీవి చూపిన భక్తికి ఆ జగన్మాత కూడా ఆశ్చర్యపోయింది. మంచం మీద ఉన్న లలితకు ఈ విషయాలేమీ తెలియవు. ఆమె తన పూజ ఆగిపోయిందనే బాధలోనే ఉంది. ఇంకోవైపు సోమయాజులు నవరాత్రి నియమాలను పాటించేవారిని చూసి నవ్వుకునేవాడు. 9 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు కరుణిస్తాడా? అంతా మూఢనమ్మకం. చూడండి, నేను హాయిగా మద్యం తాగి కోడి మాంసం తిని ఎంత ఆరోగ్యంగా ఉన్నానో అంటూ అందరినీ హేళన చేసేవాడు. పవిత్రమైన ఈ రోజుల్లో కూడా అతను తన దురలవాట్లను మానలేదు. రోజు స్నేహితులతో కలిసి విందులు వినోదాలలో మునిగి తేలియాడేవాడు. అమ్మవారి గుడి దగ్గర జరిగే ఉత్సవాలకు వెళ్ళి అక్కడ భక్తితో ఉన్నవారిని చూసి వెకిలిగా నవ్వేవాడు. అతని ప్రవర్తన చూసి ఊరిలోని పెద్దలు చీదరించుకునేవారు. కానీ అతని గర్వం ముందు ఎవరూ ఏమీ అనలేకపోయారు. 9 రోజులు గడిచిపోయాయి. విజయదశమి రోజున లలిత జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఆమె లేచి చూసేసరికి పూజామందిరంలో అమ్మవారి విగ్రహం దగ్గర రోజు ఎవరో పూజ చేస్తున్నట్లుగా తాజాగా పువ్వులు ఉన్నాయి. ఆమె ఆశ్చర్యపోయి అమ్మమ్మను అడిగింది, నువ్వే కదమ్మా పూజ చేశావు అని. దానికి అమ్మమ్మ, లేదమ్మా, నేను నీ సేవలో ఉండి పూజ చేయలేకపోయాను. బహుశా అమ్మవారే స్వయంగా వచ్చి తన పూజను తానే చేసుకుందేమో అని అంది. వారికి ఆ పూజ చేసింది చిలుక రామ అని తెలియదు. కాలం గడిచిపోయింది. లలిత, సోమయాజులు ఇద్దరూ వృద్ధులయ్యారు. ఒకే రోజు ఒకే సమయంలో వారిద్దరికీ మరణం ఆసన్నమైంది. యమధర్మరాజు ఆజ్ఞ మేరకు యమభటులు పాశాలతో మొదట సోమయాజులు దగ్గరకు వచ్చారు. వారిని చూసి సోమయాజులు గట్టిగా అరిచాడు, ఆగండి, నేను బ్రాహ్మణుడిని, పుట్టుకతోనూ ఉత్తమమైన జన్మను ఎత్తిన వాడిని. నన్ను తీసుకువెళ్ళడానికి మీరెవరు? నాకు స్వర్గంలో ఉన్నతమైన స్థానం ఉంటుంది అని గర్వంగా అన్నాడు. దానికి యమభటులు నవ్వి, ఓరి మూర్ఖుడా, పుట్టుకతో కాదు చేతలతోనే ఉత్తమ గతులు లభిస్తాయి. నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టి కూడా ఏనాడు బ్రాహ్మణ ధర్మాన్ని పాటించలేదు. పవిత్రమైన నవరాత్రి సమయంలో కూడా మద్య మాంసాలు సేవించి అమ్మవారిని అపహాస్యం చేశావు. భక్తితో పూజించే వారిని హేళన చేశావు. నీ పాపాలన్నీ చిత్రగుప్తుని చిట్టాలో నమోదై ఉన్నాయి. నీకు నరకంలో కఠినమైన శిక్షలు తప్పవు అని చెప్పి అతని ప్రాణాలను బలవంతంగా లాగి పాశాలతో బంధించి నరకానికి ఈడ్చుకుపోయారు. ఆ తర్వాత యమభటులు లలిత ఇంటికి వెళ్ళారు. వారు లోపలికి ప్రవేశించబోతూ ఉండగా దివ్యమైన కాంతితో వెలిగిపోతున్న విమానంలో దేవదూతలు అక్కడికి వచ్చారు. వారు యమభటులను అడ్డగించి, ఆగండి, ఈమె మహాపవిత్రురాలు, ఈమెను స్వర్గానికి తీసుకువెళ్ళడానికి మేం వచ్చాం అన్నారు. యమభటులకు ఆశ్చర్యం వేసి, దేవదూతలారా, ఈమె ఒకసారి నవరాత్రి పూజను మధ్యలోనే ఆపేసింది కదా, అసంపూర్ణంగా వ్రతాన్ని వదిలేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి ఎలా కలుగుతుంది అని అడిగారు. అప్పుడు దేవదూతలు చిరునవ్వుతో ఇలా అన్నారు,
నిజమే, ఆమె శారీరక అస్వస్థత కారణంగా పూజను కొనసాగించలేకపోయింది. కానీ ఆమె పెంచుకున్న చిలుక తన యజమానురాలు సంకల్పాన్ని పూర్తి చేయాలని నిశ్చయించుకుని అపారమైన భక్తితో ఆ 9 రోజుల పూజను పూర్తి చేసింది. మనిషి కన్నా జంతువు మేలని నిరూపించింది. ఒక మూగజీవి చూపిన ఆ నిష్కల్మషమైన భక్తికి అమ్మవారు ప్రసన్నురాలయ్యింది. ఆ చిలుక చేసిన పూజా ఫలం దాని యజమానురాలైన లలితకు కూడా చెందింది. అందుకే వీళ్ళిద్దరికీ స్వర్గంలో స్థానం లభించింది. భక్తికి జాతి, కులం, జీవి అనే భేదం లేదు. నిర్మలమైన మనసుతో చేసే ప్రార్థనే భగవంతునికి చేరుతుంది అని వివరించారు. ఆ మాటలు వింటూనే లలిత ప్రాణాలు గాలిలో కలిశాయి. ఆమె ఆత్మ, చిలుక రామ ఆత్మ రెండూ దివ్యమైన రూపాలను ధరించి దేవదూతలతో కలిసి ఆ పుష్పక విమానంలో స్వర్గానికి బయలుదేరాయి. పుట్టుకతో వచ్చిన గొప్పతనం కన్నా మనసులో ఉండే భక్తి, చేసే పనులే ముఖ్యమని ఈ కథ మనకు తెలియజేస్తుంది. భగవంతుడు మన ఆడంబరాలను, హోదాలను చూడడు. మనసులోని స్వచ్ఛమైన భక్తిని మాత్రమే చూస్తాడు. అలాగే ఈ నవరాత్రులలో అమ్మవారు మహిషాసురుణ్ణి ఎందుకు చంపవలసి వచ్చింది? అసలు నవరాత్రులు ఎలా వచ్చాయో తెలిపే పురాణ కథను వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అమ్మవారి అనుగ్రహం కలిగి మీకు అన్ని శుభాలే జరుగుతాయి. దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు, కరంభుడు అని 2 కుమారులు. వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవటం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ కూడా తపస్సు చేయాలని సంకల్పించుకున్నారు. రంభుడు పంచనందం అను మడుగులో దిగి ఒంటికాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు. రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి నిష్ఠతో అగ్నిదేవుణ్ణి గూర్చి తపస్సు ప్రారంభించాడు. కాలంతో పాటు వారిరువురి తపస్సు కూడా వేగంగా సాగుతుంది. వారి తీవ్ర తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురి చేసింది. తన పదవికి పోటీ వస్తారేమో అని ఇంద్రుడు మొసలి రూపం ధరించి కరంబుడి పాదాలు పట్టుకొని నేలల్లోనికి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురి అయ్యాడు. ఇంద్రుణ్ణి చంపేయాలనిపించింది. కానీ ఓ దీక్షితుడు కోపోద్రిక్తుడు కాకూడదు అనే ధర్మానికి కట్టుబడి శాంత చిత్తుడే ఆలోచించి తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకుని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకుని కుడి చేత్తో తలను ఖండించుకోబోసాగాడు. మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసుర, ఏమిటి నిరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో అన్నాడు. అప్పుడు రంభుడు, అగ్నిదేవ, అసువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి మేము తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి మా దానవ జాతికి తీరని మహా అపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా సర్వప్రాణి గణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోక వందితుడు, త్రిలోక విజేత అయిన పుత్రుని నాకు వరంగా అనుగ్రహించు. అలాగే నాకు చావు లేకుండా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు. రంభాసుర, నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన్న నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు. కానీ చావు అనేది సహజం గనుక పూర్తిగా చావు అనేది లేకుండా వరం ఇవ్వటం కుదరదు. కానీ నీవు మనుషుల వల్ల చనిపోకుండా వరం ఇస్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్ష విహార భూమి అయినటువంటి ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు. అక్కడ ఒక గేదె కామార్తెయై విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుని మనసు చలించి దున్నపోతుగా మారి దానితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ గేదె గర్భవతి అయ్యింది. రంభుడు సంతోషించి తన అసలు రూపంలోనికి మారి ఆ గేదెను తన పాతాళ నగరానికి పట్టపు రాణిని చేసి దాన్ని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు. ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పడి గుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుణ్ణి గుండెల్లో బలంగా పొడిచింది. దాంతో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు.
ఎందుకంటే రంభుడు మనుషుల వల్ల చావడు అనే వరం ఉంది. అందుకే రంభుడు జంతువు వలన మరణిస్తాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూ ఉంటే దాన్ని వెంటబడింది ఆ దున్నపోతు. నిండు గర్భంతోనున్న ఆ గేదె అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడ ఉన్న యక్షులను శరణు కోరింది. యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగైతేనేం యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం ఆ యక్షులు ఆ రాజ మహిషాన్ని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపేయికి చేర్చి నిప్పు పెట్టారు. తన ప్రాణనాథుణ్ణి ప్రార్థవ దేహం అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోతూ ఉంటే చూసి తట్టుకోలేక ఆ గీదె పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూ ఉండగా ఆ చితి మంటల నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు. వాడే రంభాసురుని కుమారుడు, మహిష రాక్షస సంగమ సంజాతుడు. తరువాత మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. మహిషాసురుడికి మానవుడిగా మరియు జంతువుగా మారే శక్తులు ఉన్నాయి. దైత్య వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. కాల కదలికలలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసురుని అంచలంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసుర, ఇంకా తపస్సు చాలించు, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. కపట బుద్ధితో ఉన్న మహిషాసురుడు ఎప్పటికీ చావు లేకుండా వరాన్ని ప్రసాదించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, మరేదైనా వరం కోరుకో అని అనటంతో మహిషాసురుడు ఇలా ఆలోచించసాగాడు. మరణాన్ని తప్పించే వరం ఎటూ పొందలేకపోయాను, కానీ మరణాన్ని పొందకుండా ఉండడానికి మరే విధమైన మార్గాలు ఉన్నాయా అన్నట్లుగా ఆలోచించి, స్త్రీలు పురుషులతో సమ ఉచ్చీలు కాదు కాబట్టి, వారు శాంత స్వరూపులు కాబట్టి, వారితో ప్రాణహాని ఉండదు కాబట్టి వరాన్ని ఈ విధంగా కోరుకుంటే బాగుంటుంది అని ఆలోచించి, ఓ బ్రహ్మదేవ, స్త్రీ చేతులలో మాత్రమే మరణం ఉండేటట్లు నాకు వరాన్ని ప్రసాదించు దేవా అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అటులనే తదాస్తు అని మహిషాసురుడు కోరుకున్న వరాన్ని అతనికి ప్రసాదించి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. దాదాపుగా మరణమే లేని వరం పొందాననే ఆనందంతో మహిషాసురుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆ రాక్షసుడికి ఒక దుష్టమైన ఆలోచన వచ్చింది. అది ఏమిటంటే, తనకు పురుషులతో ఎటు మరణం లేదు కాబట్టి దేవతల లోకమైన అమరావతి మీద దండయాత్ర చెయ్యాలని అనుకున్నాడు. వెంటనే సైనికులారా, విజయకాంక్షతో పయనమవ్వండి, ఆ స్వర్గలోకాన్ని తుదుముట్టుదాం అంటూ ఇంద్రలోకంపై దండెత్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు చాలా కోపంతో తన సైనికులను కూడా యుద్ధానికి సమాయత్తం చేసి రణరంగానికి పయనమయ్యాడు. చాలాసార్లు చాలామంది రాక్షసులు ఇంద్రలోకంపై దండెత్తినప్పటికీ విజయం సాధించలేకపోయారు. కానీ ఈసారి ఆ భయంకరమైన యుద్ధంలో ఇంద్రుడు మహిషాసురుని చేతిలో పరాజయ పాలై ఇంద్రలోకాన్ని విడిచిపోయాడు. ఇక ఇంద్రలోకాన్ని అధిష్ఠించిన మహిషాసురుడు విజయ గర్వంతో ఇంకా చెలరేగపోయసాగాడు. భూలోకంలో దేవాలయాల్లో దేవతల విగ్రహాలన్నిటినీ కూడా తొలగించి ఆ స్థానంలో తన విగ్రహారాధన జరగాలని, ఎవ్వరు యజ్ఞయాగాదులు చేయరాదని, అందరూ తననే స్తుతించాలని ఆజ్ఞాపించాడు. అలా చేయని వారిని నానా అగచాట్లు పెట్టడం ప్రారంభించాడు. మహిషాసురుని విపరీత కృత్యాలకు వేగలేని ఋషులు, మునులు, దేవతలు కలిసి ఆ బాధల నుంచి విముక్తి పొందడానికి కైలాసానికేగి కైలాస నాథుడైనటువంటి ఆ బోలా శంకరుడికి మహిషాసురుడి అకృత్యాలు వివరించారు. అప్పుడు భోలాశంకరుడు తన దివ్య దృష్టితో మహిషాసురుడి శక్తిని పరీక్షించి, మహిషాసురుడు బ్రహ్మదేవునితో వరం పొందటం వలన మరియు సహజంగానే అతను శక్తివంతుడవ్వటం వలన
మహిషాసురుని తుద ముట్టించడానికి త్రిమూర్తుల అందరి శక్తి అవసరమని గ్రహించాడు. అటు పిమ్మట బ్రహ్మదేవుణ్ణి, విష్ణుదేవుణ్ణి, శంకరుడు కలుపుకుని త్రిమూర్తుల శక్తితో అఖండ శక్తివంతమైన స్త్రీని సృష్టించారు. 1000 చేతులతో అత్యంత శక్తివంతురాలుగా సృష్టించబడిన ఆమె కనకదుర్గాదేవి. శంకరుడు ఆయన శక్తితో మరో త్రిశూలం సృష్టించి ఆమెకు ప్రసాదించగా, విష్ణు భగవానుడు తన విష్ణు చక్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, మిగతా దేవతలు వారి వారి ఆయుధాలను కనకదుర్గాదేవికి ఇవ్వగా, సర్వశక్తివంతమైన కనకదుర్గాదేవి ఉగ్రరూపురాలై గర్జించే సింహాన్నే తన వాహనముగా చేసుకొని రణరంగానికి పయనమయ్యింది. ఆ భీంకరమైన పోరులో మహిషాసురుడు దున్నపోతు రూపం దాల్చి కనకదుర్గాదేవిపై దండెత్తగా, ఆమె ఉగ్రరూపం దాల్చి మహిషాసురుడి శిరస్సు ఛేదించి లోకానికి ప్రశాంతత ప్రసాదించింది. చెడుపై మంచి పొందిన విజయం కనుక దీనిని విజయదశమిగా మనం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. 9 రోజులు ఘోరమైన యుద్ధం తర్వాత విజయం సిద్ధించినది కాబట్టి ఈ పండుగనే మనం నవరాత్రులుగా కూడా పిలుచుకుంటూ ఉంటాము. అమ్మవారి శక్తిని తెలిపే మరొక కథ కూడా ఉంది. ప్రాచీన కాలమున హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడనే దానవుడు ఒక రాజగురువుకు పుత్రుడుగా పుట్టాడు. మిక్కిలి భయంకరుడు. దేవతలకు ప్రియమైనవి, విలువైనవి వేదములు కనుక వాటిని దొంగిలించితే వారి గౌరవము తగ్గిపోతుందనే దుష్ట ఆలోచనతో ఆ రాక్షసుడు వాటిని పొందుటకు 1000 ఏళ్ళు కేవలం వాయుభక్షకుడిగా తపస్సు చేసి తన ఘోర తపముచే బ్రహ్మను ప్రసన్నం చేసుకుని వేదములు తనకు లభించాలని, దేవతలను ఓడించే బలం కావాలని కోరుకున్నాడు. తపమునకు మెచ్చిన బ్రహ్మ అట్లే అగునుని వరమొసంగి అంతర్ధానమయ్యెను. అప్పటి నుండి బ్రాహ్మణులు వేద మంత్రములు మరిచిపోయారు. స్నాన, జప, తప, హోమ, యజ్ఞములు మొదలగు వైదిక కర్మలన్నిటినీ కూడా నశింపచేశాడు. సృష్టి అంతటా ఘోర అనర్థము జరిగిపోయెను. యజ్ఞములు లేవు, హవిసులు లేవు, ఘోర కరువు, వర్షములు లేవు. వందలాది సంవత్సరాలు పంటలు లేక పొలములు ఎండిపోయాయి. నీరు ఒక్క చుక్క కూడా లేక మనుషులు, పశువులు ప్రాణములు విడిచి పెడుతూ ఉన్నారు. శవములు గుట్టలుగా ప్రోగు అవుచూ ఉండెను. రాక్షసులు అహంకారముతో దేవతల అమరావతిపై పడి చుట్టుముట్టిరి. అసమర్థులై దేవతలు హిమాలయములకు, కొండలు, గుట్టల్లోకి పారిపోయి తలదాచుకున్నారు. అక్కడే జగదంబను ధ్యానము చేయుచూ కాలము గడుపుచూ ఉన్నారు. బ్రాహ్మణులు అన్నీ మరిచిపోయి వనములలో తిరుగుచూ విచారించుచూ ఉన్నారు. చివరికి హిమాలయములను చేరుకొని వారు కూడా ఆ పరమేశ్వరుని ధ్యానము, పూజల ద్వారా స్తుతించసాగారు. అమ్మ, నీ మాయ వలనే ఇట్లు జరుగుచున్నది. నీకు తెలియని సృష్టి లేదు. ఈ భయంకర విపత్తు నుండి మమ్ములను కాపాడు తల్లి. వేదాంత వేద్యవు, చిత్రారూపిణివి, సకల ఆగమశాస్త్రములు సతీ అని నిన్ను స్తుతించుచూ ఉన్నవి. అమ్మ భగవతి శరణు శరణు అని వారందరూ కూడా విలపించుచూ ఉన్నారు. వారి మరువున్న ఆ భువనేశ్వరి, మహేశ్వరి అఖండ తేజముతో, అనంత నేత్రములతో దివ్య రూపమున వారికి దర్శనమొసంగెను. కన్నులు నీలి కమలముల వలె ప్రకాశించుచూ ఉన్నాయి. చేతులలో బాణములు, కమల పుష్పములు, చిగురుటాకులు, దుంపలు, కూరగాయలు ఉండెను. ఆకలి దప్పులు తొలగించే శాకములు, ఖాద్య పదార్థములు, రసభరితమైన ఫలములు ఆమె హస్తముల యందు శోభితమై ఉన్నవి. గొప్ప ధనస్సు కూడా ఉన్నది. సహస్రకోటి సూర్యకాంతితో ఆమె గొప్ప వెలుగు పుంజము వలె ఉన్నది. ఆ కరుణామయి అనంత నేత్రముల నుండి నీరు ఉబకసాగెను. 9 రాత్రులు కన్నుల నుండి అశ్రుధారలు జలధారలై కురిసెను. ఆ జలధారతో ప్రాణులన్నీ కూడా సంతుష్టిని చెందాయి. నదులు, సముద్రములు నీటితో నిండి కలకలలాడెను. దాగి ఉన్న దేవతలు బయటికి వచ్చిరి. వారు కూడా ఆ పరమేశ్వరుని మనఃపూర్వకముగా కన్నీట జలములతో శరణాగతిని వేడిరి. అనేక విధముల స్తుతించిరి. వారి శక్తిని తిరిగి వారికిమ్మని, ఆ దుర్గముని జయించి వారిని కాపాడమని పరిపరి విధముల స్తుతించిరి. ఆ పరమేశ్వరి కరుణామయి వారి దీనమైన ఆలాపనలను విని కరిగిపోయెను.
అనేక శాకములను రుచికర ఫలములను అన్నమును ఇచ్చి పశువులకు కొత్త తృణములను వసంగెను. అందుచే ఆమెను వారందరూ కూడా శాకాంబరి అని పిలిచిరి. వేల కొలది కన్నులతో జలమును వసంగినది కావున ఆమెని శతాక్షి అనే నామముతో పిలిచిరి. దుర్గమునికి ఆ వార్త తెలిసింది. వెంటనే వాడు అంతులేని సైన్యముతో దేవతలపైకి యుద్ధమునికి వచ్చెను. కానీ ఆ దేవి నలువైపుల నుండి తేజోమయీ చక్రముచే దేవతలను కాపాడుచు దుర్గమునిపై బాణ పరంపర కొనసాగించెను. ఆమె నుండి అనేక శక్తులు ఉద్భవించెను. కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగల, మాతాంగి, త్రిపుర సుందరి, కామాక్షి, జంభిని, మోహిని, చిన్న మస్త, గుహ్యకాళి మొదలగు శక్తులు ఉద్భవించి దుర్గముని సైన్యముతో మహాయుద్ధము చేసెను. శంఖ మృదంగముల శబ్దములతో భీతిని గొల్పెను. స్వయముగా దుర్గముడు యుద్ధమునకు దిగెను. మహేశ్వరికి దుర్గమునికి భయంకర యుద్ధము జరిగెను. వాడి గుర్రములను తన బాణములతో నేలగూల్చెను. జగదంబ ప్రయోగించిన 5 బాణములతో దుర్గముని ధ్వజము రథము కూలెను. వాడి వక్షస్థలమును బాణములు చీల్చివెయ్యగా ఆ భయంకర దానవుడు నేల కూలెను. వాడి తేజము అమ్మలో కలిసిపోయెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల సకల దేవతలు అంబను 1000 నోళ్ల శతాక్షి అని శాకాంబరి అని కొనియాడిరి. ఆ పిమ్మట మహేశ్వరి దైత్యుల నుండి వేదములను లాక్కుని దేవతలకు ఇచ్చెను. ఆ వేదములు లుప్తమైన కారణముచే అనర్థము జరిగినని, బ్రాహ్మణులు నిత్యము వేదములను పఠించుచు తనను పూజించవలెనని, వేదవాణి తన శరీరమని వాటిని రక్షించవలెనని మధురముగా పలికెను. నా చేతిలో దుర్గముడను రాక్షసుడు హతమయ్యను గనుక దుర్గా అను నామముతో తనను పిలిచిన వారు ఎవ్వరైనను సరే తన మాయను చిన్నాభిన్నము చేసి తన స్థానమును పొందెదరని దేవి పలికెను. అలాగే నవరాత్రుల సందర్భంగా అమ్మవారు తన భక్తురాలి మీద పడిన నిందను ఏ విధంగా తొలగించిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి. ఒక అందమైన గ్రామంలో సరస్వతి అనే ఒక మంచి మహిళ ఉండేది. ఆమె చాలా దయగలది. ఆమె ఒక టీచర్గా పనిచేసేది. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ముందుండేది. సరస్వతికి దుర్గమ్మ అంటే అపారమైన భక్తి. ప్రతిరోజు అమ్మవారి పూజలు చేస్తూ తన జీవితాన్ని భక్తితో గడిపేది. సరస్వతి భర్త పేరు రమణ. రమణకు డబ్బు మీద విపరీతమైన ఆశ. ఎప్పుడూ సరస్వతిని కట్నం పేరుతో హింసిస్తూ ఉండేవాడు. సరస్వతి అత్తగారు సులోచన కూడా డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేది. ఒకరోజు సులోచన సరస్వతితో ఇలా అంది, ఇదిగో సరస్వతి, మరో 2 రోజులలో మా పుట్టింటి బంధువుల పెళ్ళి ఉంది. నేను ఆ పెళ్ళికి వెళ్ళాలి అని అంది. దానికి సరస్వతి వినయంగా అలాగే వెళ్ళిరండి అత్తయ్య గారు అంది. అప్పుడు సులోచన కోపంగా, నేనేం నిన్ను వెళ్ళాలా వద్దా అని అడగటం లేదమ్మా. పెళ్ళికి వెళ్ళాలంటే బంగారు నగలు కావాలి. నువ్వు పెళ్లి సమయంలో మాకు కట్నంగా ఎలాంటి బంగారము ఇవ్వలేదు కదా, కనీసం ఇప్పుడైనా బంగారాన్ని ఇవ్వు. ఒక బంగారు నెక్లెస్ ఏర్పాటు చెయ్యి. ఆ నెక్లెస్తో నేను పెళ్ళికి వెళ్తాను అని అడిగింది. అప్పుడు సరస్వతి బాధగా, నేనెలా ఏర్పాటు చేయగలను అత్తయ్య గారు? పెళ్ళై 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఆయన నాకు ఒక్క చీర కూడా కొనిపెట్టలేదు. ఆయన ఎలా బంగారు నెక్లెస్ పెడతారు చెప్పండి అని అంది. అప్పుడు సులోచన వెటకారంగా, అరే నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను బంగారు నెక్లెస్ ఏర్పాటు చేయమని చెప్పింది నా కొడుకును అడిగి కాదమ్మా. నువ్వు వెళ్ళి నీ పుట్టింటి వారిని అడుగు. వారి నుండి డబ్బు తీసుకుని వచ్చి నెక్లెస్ కొనుక్కో అని పలికింది. సరస్వతి కళ్ళు చెమ్మగిల్లి, నా పుట్టింటి వారి పరిస్థితి మీకు బాగా తెలుసు కదా అత్తయ్య గారు. తెలిసి కూడా ఇలా అంటారేంటి? నా పెళ్లి చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఆ సమయంలో చేసిన అప్పుని ఇప్పటికీ కడుతూనే ఉన్నారు. వారిని నేను ఎలా అడగగలను అని బాధపడింది. అదంతా నాకు సంబంధం లేదు. నేను మీ కష్టాలు వినడానికి సిద్ధంగా లేను. నాకు కావాల్సింది నేను చెప్పాను. దాన్ని ఏర్పాటు చేయటం నీ బాధ్యత. లేకపోతే ఈ ఇంటి నుండి నువ్వు బయటికి వెళ్లాల్సి ఉంటుంది అని సులోచన కోపంగా చెప్పి తన గదిలోనికి వెళ్ళిపోయింది. పాపం సరస్వతి బాధపడుతూ వంట చేస్తూ ఉంది. ఇంతలో రమణ సరస్వతి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఇదిగో నాకు 10,000 రూపాయలు కావాలి. ఎలాగో నువ్వు బడి టీచర్గా పనిచేస్తూ ఉన్నావుగా, ఈసారి వచ్చిన జీతాన్ని నాకు ఇచ్చేయి అని అడిగాడు. అప్పుడు సరస్వతి,
నమ్మకంగా. ఇంకా జీతం రాలేదండి, రాగానే మీకు ఇచ్చేస్తాను, కానీ నా జీతం కేవలం 8,000 మాత్రమే, మరో 2,000 నేను ఎక్కడి నుండి తీసుకుని రావాలి అని అడిగింది. రమణ నిర్లక్ష్యంగా, ఉన్నారుగా మీ పుట్టింటి వారు, వెళ్ళి వాళ్ళను అడుగు, 2,000 రూపాయలు కావాలని చెప్పు, తప్పకుండా ఇస్తారు, కన్నీళ్లు కారుస్తూ జాలిముఖం పెట్టావంటే తప్పకుండా ఇచ్చేస్తారు అని రమణ సరస్వతితో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరోవైపు సరస్వతి ఎంతో బాధపడుతూ ఉంది. ఇంట్లో పనులన్నీ ముగించి బడికి వెళ్ళడానికని చక్కగా తయారై బడికి వెళ్తూ ఉంది. దారిలో దుర్గమ్మ ఆలయం ఉంటుంది. సరస్వతి దుర్గమ్మ ఆలయం లోపలికి వెళ్ళి తన బాధనంతా కూడా చెప్పుకుంటుంది. అమ్మ దుర్గమ్మ, నా జీవితం ఏంటో నాకే అర్థం కావటం లేదు తల్లి. నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నాకు పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో చాలా అప్పు కూడా చేశారు. పాపం వారు ఇప్పటికీ కష్టపడుతూ ఆ అప్పులు తీరుస్తూనే ఉన్నారు. నేను అత్తవారింట్లో చాలా హాయిగా ఉంటున్నానని అనుకుంటున్నారు. కానీ నిజం ఏంటంటే నేను ఇక్కడ మానసికంగా నలిగిపోతున్నాను. డబ్బు అలాగే బంగారం పేరుతో నన్ను మా అత్తింటి వారు చాలా హింస పెడుతూ ఉన్నారు. మాట్లాడితే పుట్టింటికి వెళ్ళి డబ్బు అలాగే బంగారం తెమ్మని చెప్తూ ఉంటారు. ఇప్పటికే నా కారణంగా కష్టపడుతూ ఉన్న తల్లిదండ్రుల వద్దకు నేను వెళ్ళి డబ్బు కావాలని ఎలా అడగగలను? దయచేసి నువ్వే నా సమస్యను తీర్చాలి తల్లి అని వేడుకుంటుంది. అలా సరస్వతి తన బాధ మొత్తాన్ని దుర్గమ్మతో చెప్పుకుంది. ఆపై గుడి నుండి నేరుగా బడికి వెళ్ళిపోయింది. బడిలో రోజంతా కష్టపడి పిల్లలకు పాఠాలు చెప్తుంది. అలా ప్రతిరోజు బడికి వెళ్లే దారిలో ఉన్న దుర్గమ్మ గుడిని సందర్శించి తన బాధలను చెప్పుకుంటూ ఉండేది సరస్వతి. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు సరస్వతి అత్తయ్య గారికి కాఫీ ఇచ్చింది. అప్పుడు సులోచన కోపంగా, కాఫీ మాత్రమే కాదు, కొన్ని రోజుల క్రితం నేను నిన్ను బంగారు నెక్లెస్ కావాలని అడిగాను, దాని సంగతి ఏమిటి అని అడిగింది. చెప్పాను కదా అత్తయ్య గారు, నేను మా పుట్టింటి వారిని కష్టపెట్టలేను, దయచేసి నన్ను బంగారం తెమ్మని అడక్కండి అని చెప్పి సరస్వతి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. దాంతో సరస్వతిపై సులోచనకు చాలా కోపం వచ్చింది. సులోచన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తన కోడలైన సరస్వతిపై చాడీలు చెప్పడం మొదలుపెట్టింది. తమ పక్కింట్లో ఉన్న కాంతమ్మతో, ఇదిగో కాంతమ్మ, నీకు తెలుసా నా కోడలు ఎలాంటిదో? అస్సలు ఇంట్లో ఒక్క పని కూడా చేయదు, అన్ని పనులు నేనే చేసుకోవాలి, అంతేకాదు ప్రతిరోజు నా కొడుకు సంపాదించిన డబ్బులను దొంగతనం చేస్తూ ఉంటుంది అని చెప్పింది. ఆ మాటలు విని కాంతమ్మ ఆశ్చర్యంగా, ఏమిటే నువ్వు చెప్పేది నిజమా? చూడ్డానికి ఎంతో మంచి మనిషిలాగా ఉంటుందే నీ కోడలు, ఇలాంటి పనులు కూడా చేస్తుందా అని అడిగింది. సులోచన నవ్వుతూ, మరి ఏమనుకుంటున్నావు? ప్రతిరోజు ఎంతో చక్కగా తయారయ్యి బయటికి వెళ్తుంది. ఏమో బయటికి వెళ్తుందో లేదో, మరెక్కడికైనా వెళ్తుందో ఎవరికి తెలుసు అని సులోచన తన కోడలైన సరస్వతిపై ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాడీలు చెప్పింది. అలా చెప్పడంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ సరస్వతి చాలా చెడ్డదని అనుకుంటారు. మెల్లమెల్లగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ సరస్వతితో మాట్లాడడం మానేస్తారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ సరస్వతిని అసహ్యించుకుంటూ ఉండేవారు. కొంతకాలం గడుస్తుంది. సులోచన తన కొడుక్కి మరొక వివాహం చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం సరస్వతిని ఇంటి నుండి బయటికి తరిమివేయాలని రకరకాల పథకాలు వేస్తూ ఉంటుంది. అందుకు రమణ కూడా తల్లికి సహాయం చేస్తూ ఉంటాడు. ఇదిగో సరస్వతి, నేను నిన్ను 1,00,000 రూపాయలు ఇవ్వమని అడిగాను కదా, ఇంకా ఇవ్వలేదేంటి అన్నాడు రమణ. సరస్వతి ఆశ్చర్యంగా, మీరు కేవలం 10,000 రూపాయలు మాత్రమే అడిగారండి, అదే కూడా నేను ఎంతో కష్టపడి మీకు ఇస్తూ ఉంటాను, 1,00,000 రూపాయలు తెమ్మంటే నేను ఎక్కడి నుండి తేవగలను అని బాధగా అడిగింది. 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలేదా? ఇదేనా నీ భర్తపై నీకు ఉన్న ప్రేమ? చిచ్చి, ఇలాంటి అమ్మాయిని వదిలేయటం చాలా మంచిది అని సులోచన అంటుంది. అప్పుడు రమణ కూడా, అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, ఇప్పుడే ఈ అమ్మాయిని వదిలేస్తాను అంటూ రమణ అప్పటికప్పుడే సరస్వతిని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. సరస్వతి ఎంతో వేడుకుంటుంది. కానీ రమణ మరియు సులోచన మాత్రం సరస్వతిపై ఏమాత్రం జాలి చూపకుండా ఇంటి నుండి బయటికి తరిమివేస్తారు. పాపం సరస్వతికి ఏం చేయాలో తెలియక తెగ బాధపడిపోతూ ఉంటుంది. అలా సరస్వతి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి కాస్త ఆశ్రయాన్ని ఇవ్వమని అడుగుతుంది. అందుకు ఎవరూ ఒప్పుకోరు. నువ్వు ఎలాంటి దానివో మీ అత్తగారు మాకు చెప్పారులే అమ్మా, నీలాంటి దానికి ఆశ్రయం ఇస్తే మాకు పాపం చుట్టుకుంటుంది, దయచేసి ఇక నుండి వెళ్ళిపో తల్లి అని ఊర్లోని వాళ్ళందరూ సరస్వతిని తిట్టి పంపించి వేస్తారు. పాపం సరస్వతి ఎంతో బాధపడుతుంది. ఊరి నుండి బయటికి వెళ్ళిపోతుంది. పొలిమేర వద్ద ఒక చిన్న గుడిసె నిర్మించుకొని అందులో బాధపడుతూ నివసిస్తూ ఉండేది. సరస్వతి వద్ద ఒక దుర్గమ్మ పటం ఉండేది. ఆ అమ్మవారికి తన బాధలు చెప్పుకుంటూ ఉండేది. నేను ఎలాంటి తప్పు చేయలేదు, అయినా అందరూ నాదే తప్పని అంటూ ఉన్నారు తల్లి.
నువ్వే నాకు న్యాయం చెయ్యాలి అని సరస్వతి ప్రతిరోజు అమ్మవారిని వేడుకుంటూ ఉండేది. సరస్వతి బాధ మొత్తాన్ని అమ్మవారు గమనిస్తుంది. మంచివారికి కాలం కలిసి రావటం లేదు. సరస్వతి ఎంతో మంచిది, కానీ ఆ రమణ మరియు సులోచన కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంది. కనీసం ఊరి వారు కూడా తనకు సహాయం చేయటం లేదు. తప్పుడు మాటలు విని నా భక్తురాలని ఊరి నుండి వెళ్ళగొట్టారు. ఇలాంటి వారిని నేను ఊరికే విడిచిపెట్టను. వీరు నా కోపానికి గురి కావాల్సిందే. ఊరి వారందరికీ నేను బుద్ధి చెప్పి తీరాలి అని దుర్గమ్మ ఊరి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అమ్మవారికి చాలా కోపం వస్తుంది. అమ్మవారికి కోపం రావడంతో సుభిక్షంగా ఉన్న ఊరు కాస్త వల్లకాడుగా మారిపోతుంది. పంటలు పండటం ఆగిపోతాయి. వర్షాలు కురవటం కూడా పూర్తిగా ఆగిపోతాయి. ధాన్యాలు పూర్తిగా నశించిపోతాయి. ఊరిలో ఆనందం అన్నమాట అస్సలు ఉండదు. రమణ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ, 4 రోజులైంది భోజనం చేసి, ఇంట్లో ఒక ధాన్యం గింజ కూడా లేదు. వెళ్ళి నీ స్నేహితురాల్ని కొన్ని బియ్యం గింజలు ఇవ్వమని అడుగు అని అడుగుతాడు. సులోచన తన స్నేహితురాలైన కాంతమ్మ ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతుంది. ఇదిగో కాంతమ్మ, కొంత ధాన్యాన్ని ఇవ్వు, త్వరలో తిరిగి ఇచ్చేస్తాను అంటుంది. నేను 2 రోజుల నుండి ఆహారం లేకుండా అలమటిస్తున్నాను. నేనే కాదు, ఊళ్ళో అందరూ ఇలానే ఉన్నారు. అందరి పరిస్థితి ఇలానే ఉంది. మనమంతా ఏం తప్పు చేశామో ఏమో, ఇలా ఆకలితో మలమల మాడాల్సి వస్తూ ఉంది అని అంది కాంతమ్మ. అలా ఊర్లో అందరూ ఆహారం దొరక్క అలమటించిపోతూ ఉన్నారు. ఇక వర్షాలు పడకపోవటంతో ఉష్ణోగ్రత మరింత పెరిగిపోతూ ఉంటుంది. ఎండలు మండిపోతూ ఉంటాయి. ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఎండల తీవ్రతను తట్టుకోలేక అనారోగ్య పాలవుతూ ఉంటారు. అందరూ ఆ ఊరిలో ఉన్న దుర్గమ్మ గుడికి పరుగులు తీస్తారు. తల్లి, ఊరంతా మలమల మాడిపోతోంది. ఒక్కరూ హాయిగా లేరు. అందరూ ఆకలితో కేకలు వేస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఏదో పాపం తగిలినట్టుంది. దయచేసి మమ్మల్ని కాపాడమ్మా అని ఊర్లో ఉన్న వాళ్ళందరూ దుర్గమ్మ గుడిలోనికి వెళ్ళి అమ్మవారిని వేడుకుంటారు. అయినా అమ్మవారి కోపం అస్సలు తగ్గదు. ఇంతలో అక్కడికి ఒక సాధువు వస్తాడు. అతని ఊరి వారితో ఇలా అంటాడు. మీరంతా ఒక పెద్ద తప్పు చేశారు. అందుకే అమ్మవారు మీపై ఇంతలా కోపాన్ని పెంచుకుంది. ఒక స్త్రీని, అందులోనూ అమ్మవారి భక్తురాలిని అవమానించి ఊరి నుంచి గెంటేశారు. అందుకే అమ్మవారు ఇలా కోపంగా ఉన్నారు. అమ్మవారి కోపం తగ్గాలంటే మీరు చేసుకున్న తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆ సాధువు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో కాంతమ్మకు సరస్వతి గురించి ఆలోచన వస్తుంది. కొన్ని నెలల క్రితం మనం ఈ సులోచనమ్మ కోడలైన సరస్వతిని ఊరి నుండి గెంటేశాం. అందుకే మనకు ఈ పరిస్థితి వచ్చినట్టుంది. సరస్వతి ఎంతో చెడ్డదని ఈ సులోచన మనందరికీ చెప్పింది కదా. ఈ సులోచన మాటలు విని మన సరస్వతిని అపార్థం చేసుకున్నాం. సరస్వతి ఎక్కడుందో వెతకాలి అని అనుకుని ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తుంది. అలా ఊర్లోని వాళ్ళందరూ సరస్వతిని వెతకటం మొదలు పెడతారు. అలా వెతకగా సరస్వతి వారికి ఊరి చివర పొలిమేర వద్ద ఉన్న గుడిసెలో కనిపిస్తుంది. ఏమైంది మీరు? ఏంటి ఇలా ఉన్నారు? ఏం జరిగింది అని సరస్వతి అడుగుగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ జరిగిందంతా చెప్తారు. అలాగే అందరూ సరస్వతికి క్షమాపణలు కూడా తెలియజేస్తారు. అందరూ సరస్వతిని ఊరికి తీసుకుని వెళ్తారు. అలా సరస్వతి అమ్మవారి గుడికి వద్దకు వెళ్ళి అమ్మవారితో ఇలా అంటుంది. తల్లి, నా కారణంగా నువ్వు ఈ ఊరి వారిపై కోపాన్ని పెంచుకుంటున్నావా? అమ్మ, దయచేసి వీరిని క్షమించమ్మా అని సరస్వతి అడగగానే అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. బిడ్డను అవమానిస్తే ఏ తల్లి మాత్రం ఆనందపడుతుంది? నువ్వు కష్టాలను ఎదుర్కొంటూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఉండగలను? అందుకే మీ అందరికీ బుద్ధి చెప్పాను అని అమ్మవారు పలుకుతారు. మేము చేసిన తప్పేంటో మాకు అర్థమైంది తల్లి. ఇకపై మేము ఎప్పుడూ ఇలా చేయము. సరస్వతిని బాగా చూసుకుంటాము. కేవలం సరస్వతిని మాత్రమే కాదు, ఏ ఆడపిల్లను హింసించము. ప్రతి ఆడపిల్లల్లోనూ నిన్నే చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తాం తల్లి అంటూ సులోచన దుర్గమ్మతో చెప్తుంది. అందరూ దుర్గమ్మతో అదే మాట చెప్తారు. అప్పుడు దుర్గమ్మ కోపం కాస్త చల్లబడుతుంది. అలా దుర్గమ్మ అందరినీ ఆశీర్వదిస్తుంది. అలాగే అక్కడి నుండి మాయమైపోతుంది. ఇక అప్పటి నుండి ఆ ఊరిలో వర్షాలు కురవటం మొదలవుతుంది. పంటలు బాగా పండటం మొదలవుతుంది. ఆహారం లభిస్తుంది. వ్యాధులు తగ్గుతాయి. అలా అమ్మవారి కోపం తగ్గటంతో ఊరు తిరిగి బాగుపడుతుంది. అలాగే నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మ చేసిన అద్భుత లీలలను వింటే చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ తలరాత మారిపోతుంది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ పుట్టినిల్లు ఓ పోలీస్ స్టేషన్ అంటే నమ్మగలరా? వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా అది ముమ్మాటికి నిజం. దుర్గమ్మను తమ ఆడపడుచుగా భావిస్తారు విజయవాడ పోలీసులు.
ఎన్నో ఏళ్లుగా ఆ సాంప్రదాయం కొనసాగుతోంది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మకు ఏ పూజ చేసినా వన్ టౌన్ పోలీసులు పాల్గొనటం ఆనవాయితీగా వస్తుంది. మరి ముఖ్యంగా దసరా ఉత్సవాలు ప్రారంభం అవ్వాలంటే పోలీస్ స్టేషన్ నుండి అమ్మవారికి మొదటిసారి తీసుకురావాల్సిందే. బెజవాడ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టువుగా భావిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభానికి ముందే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సందడి మొదలవుతుంది. నవరాత్రులు ప్రారంభం ముందు రోజు రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారెను తీసుకుని వెళ్తారు అధికారులు. పోలీస్ స్టేషన్ నుంచి అందించిన చీరను అమ్మవారికి అలంకరించిన తర్వాతే దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పురాణాల ప్రకారం 14-15వ శతాబ్దంలో కొండవీటి రెడ్డి రాజులు విజయవాడ పరిసర ప్రాంతాలను పరిపాలించేవారు. ఆ సమయంలో ప్రస్తుతం విజయవాడ ఉన్న స్థలంలో ఎలాంటి పట్టణం, గ్రామం ఉండేది కాదు. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు, దట్టమైన అడవులు ఉండేవి. ఆ ప్రాంతమంతా క్రూర మృగాలు సంచరిస్తూ ఉండేవి. కొంతమంది జాలర్లు కృష్ణానదిలో చేపలు పట్టేందుకు వస్తూ ఉండేవారు. జాలర్లకు కాపలాగా ఉండేందుకు కొండవీటి రెడ్డిరాజులు 2 సిపాయిలను నియమించారు. వారిలో ఒకరి పేరు మంగయ్య. ఆ 2 సైనికులు చాలా జాగ్రత్తగా వారి విధులను నిర్వర్తించేవారు. జాలర్లు నదిలో చేపలు పట్టి వాటిని కొండపల్లికి తీసుకువెళ్ళేవారు. కొండపల్లిలో వెళ్లే మార్గం మధ్యలో, అంటే ప్రస్తుతం విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతంలో జాలర్లు సేద తీరేవారని చరిత్ర చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వారి ప్రయాణాన్ని కొనసాగించేవారట. ఏదో చిన్న పొరపాటు కారణంగా జాలర్లకు కాపలాగా ఉన్న 2 సిపాయిలను విధుల నుంచి తొలగించారట అప్పటి పాలకులు. కొంతకాలం తర్వాత నదిలో చేపలు పట్టేందుకు వచ్చే జాలర్లు వారు సేద తీరేందుకు అనుకూలంగా ఆ ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెలను కట్టుకున్నారు. అలా ఆ ప్రాంతంలో ఓ చిన్న ఊరు ఏర్పడింది. ఆ ఊరును జాలర్లపల్లె అని పిలిచేవారు. ఉద్యోగం పోగొట్టుకున్న సైనికులు కూడా జాలర్లపల్లిలో జాలర్లతో కలిసి జీవనం సాగించేవారు. సిపాయిగా ఉద్యోగం పోగొట్టుకున్న మంగయ్య జీవనాధారం కోసం మేకలను కాసేవాడు. ఒకరోజు మంగయ్య మేకలను తోలుకుని ఇంద్రకీలాద్రి కొండపై వెళ్ళాడు. అక్కడ ఓ ప్రాంతంలో కూర్చుని ఏదో పరధ్యానంలో ఓ చిన్న రాయిని తీసుకొని మట్టిపైన ఏదో గీతలు గీస్తూ కూర్చున్నాడు. అలా గీస్తూ ఉన్న సమయంలో ఆ మట్టిలో నుంచి ఓ చిన్న విగ్రహం లాంటి రూపం బయటపడింది. అయినా మంగయ్య పరధ్యానంలో విగ్రహాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవటంతో అమ్మవారు ఆగ్రహించి సిపాయి మంగయ్య కూతురి ఒంటిలోకి పూనుకుంది. దాంతో ఆ చిన్నపిల్ల గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టి, "ఏం మంగయ్య, నేను అనుగ్రహించినా నన్ను పట్టించుకోకుండా వచ్చేస్తావా?" అంటూ అడిగింది. ఆ మాటలు విన్న మంగయ్య విగ్రహం బయటపడిన ప్రదేశానికి వెళ్ళి విగ్రహాన్ని వెలికి తీసి చూశాడు. అది ఓ అద్భుతమైన అమ్మవారి విగ్రహం. ఆ విషయం జాలర్లపల్లెలోని ప్రజలకు తెలిసి తిలకించి అమ్మవారికి ఓ చిన్న గుడిసెను నిర్మించి పూజలు చేయటం ప్రారంభించారు. అలా మంగయ్య అమ్మవారిని సేవిస్తూ ఉండగా ఓ రోజు రాత్రి అమ్మవారు మంగయ్య కలలో కనిపించింది. అలా కనిపించిన అమ్మవారు, "మంగయ్య, నన్ను నీ తోబుట్టువుగా భావించు. దసరా ఉత్సవాలకు మొదటిసారెను నీ చేతుల మీదుగా అందించు. అప్పుడు నేను నీ ఇంటికి వచ్చి పసుపు కుంకుమలు తీసుకుంటాను" అని చెప్పి మాయమైపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి మంగయ్య కూతురు అమ్మవారిలో ఐక్యమయ్యింది. దాంతో అమ్మవారే మంగయ్య చేతితో పూజలు అందుకునేందుకు అతని కూతురిలా వచ్చిందని ప్రజల నమ్మకం. అమ్మవారు తన పుట్టినిల్లుగా భావించిన మంగయ్య ఇల్లు కాలక్రమేణా శిథిలం అయిపోవటంతో బ్రిటిష్ అధికారుల కాలంలో 1900 సంవత్సరంలో మంగయ్య ఇల్లు ఉన్న ప్రదేశంలో ఓ పోలీస్ స్టేషన్ను నిర్మించారు. రాబర్ట్ హెన్స్ అనే ఒక బ్రిటిష్ అధికారి అమ్మవారి మహిమలను గురించి, ఆ పోలీస్ స్టేషన్ గురించి ఓ శిలాశాసనంలో రాయించారు. కానీ ఆ పోలీస్ స్టేషన్ కూడా శిథిలావస్థకు రావటంతో ఇప్పుడు ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను నిర్మించారు. ప్రస్తుతం బెజవాడ వన్ టౌన్ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టువుగా భావించి మొదటిసారిను అమ్మవారికి అందిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన చీరను అమ్మవారికి అలంకరించిన
అనంతరం దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలా బెజవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ అమ్మవారికి పుట్టినిల్లుగా, అక్కడి పోలీసులు అమ్మవారికి తోబుట్టువులుగా మారారు. ఇప్పటికీ అదే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. బెజవాడ దుర్గమ్మ ఎంతో శక్తివంతమైన దేవత. ఆ తల్లి ఎప్పుడూ బెజవాడలో సంచరిస్తూ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని అందరూ నమ్ముతారు కూడా. మన పెద్దల కాలం నుండి దీనికి సంబంధించిన ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. అది 1955వ సంవత్సరం. అప్పుడే రోజులు మారాయి అనే ఒక మూవీ రిలీజ్ అయింది. అది అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన మూవీ. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. రైతులకు బాగా కనెక్ట్ అవ్వటంతో మన స్టేట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ సినిమాను చూశారు. ఈ సినిమాని చూడడానికి మనుషులే కాదు, స్త్రీ రూపంలో ఆ దుర్గమ్మ కూడా వచ్చి చూసింది. అది సెకండ్ షో కావటం వలన మూవీ అయిపోయాక ఆమె బయటకు వచ్చి ఒక రిక్షా అతన్ని ఇంద్రకీలాద్రికి వెళ్ళాలని అడిగింది. ఆ రిక్షా అతను కూడా సరే అమ్మా అని ఎక్కించుకొని రిక్షా తొక్కుతూ వెళ్తూ ఉన్నాడు. ఆ రిక్షా అతని పేరు వెంకన్న. రిక్షా ఎక్కిన ఆమె ఎర్రటి చీర కట్టుకుని నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని స్వయంగా అమ్మవారిలాగా ఉంది. అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు, అర్ధరాత్రి సమయమైంది కదా, మొత్తం చీకటిగా ఉంది. అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుందంటారు కదా, నీకు భయం వేయట్లేదా అని అడుగుతుంది. దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న, అమ్మా, దుర్గాదేవి మా తల్లి. తల్లి దగ్గర ఏ బిడ్డకు భయముంటుంది చెప్పు తల్లి, భయమెందుకు మాకు అన్నాడు. కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అని ఆమెను అడుగుతాడు. కానీ వెనక నుండి సమాధానం లేదు. అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో. రిక్షావాడు ఏది ఈవిడ అని చుట్టూ చూడగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అదేంటి అమ్మ, డబ్బులు ఇవ్వలేదు అని అక్కడి నుండే అడుగుతాడు వెంకన్న. అప్పుడు ఆ అమ్మాయి, నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది. వెంకన్న తలపాగాలో చూసుకోగా అమ్మవారి బంగారుపు గాజు ఒక పక్క, 10 రూపాయల నోటు మరో పక్క ఉన్నాయి. మళ్ళీ ఆవిడ వైపు వెంకన్న తిరిగి చూస్తాడు. అలా వెంకన్న చూస్తూ ఉండగానే ఆవిడ మెట్ల మీదే మాయమైపోతుంది. వెంటనే ఆయనకు అర్థమవుతుంది, తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్న అమ్మ, ముగులమ్మల మూలపుటమ్మ దుర్గమ్మే అని. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలు పెడతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరుగు పరుగున వచ్చి ఏమయ్యింది ఏంటి అని అడుగగా వారికి జరిగిందంతా కూడా చెప్తాడు. బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు వచ్చింది అమ్మవారే అని అర్థమైపోతుంది. ఇలా ఎన్నో సంఘటనలు విజయవాడలో జరిగాయి. ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు అమ్మవారు. ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు ఉండగా ఇక్కడే ఎందుకు వెలిశారు అనడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. కృతయుగంలో ఖేలుడు అనే యక్షుడు దేవి కోసం తపస్సు చేశాడు. చాలా ఘోరంగా తపస్సు చేశాక దేవి ప్రత్యక్షమైంది. ఏం వరం కావాలి అని అడిగితే ఆ తల్లి ఎప్పుడూ తన గుండెల్లో ఉండిపోవాలని కోరుకుంటాడు ఆ ఖేలుడు. దానికి దేవి సమాధానం ఇస్తూ, రాబోయే కాలంలో నేను భూమి మీద అసుర సంహారం చేసి నీ దగ్గర ఉంటాను, నువ్వు ఒక పర్వతంగా మారి ఇదే ప్లేస్లో ఉండు అని చెప్తుంది. అందుకే అప్పటి నుంచి ఇది కేలాద్రి అని పిలువబడుతుంది. అద్రి అంటే కొండ అని అర్థం. ముందే పార్వతీదేవి శక్తి, కానీ అది బయటకు రావటం మహిషాసుర సంహార సమయంలో జరిగింది. అలా మహిషాసురుణ్ణి అంతం చేశాక దేవి ఉగ్రరూపంలో ఉంది. దేవతలందరూ ఆమెను చూసి భయపడిపోయారు. దేవతలందరూ ఆమెను ఇక్కడే భూమి మీద ఉండి ప్రజలను కాపాడమని కోరారు. దాంతో ఆమె కీలాద్రి మీద వెలసింది. అక్కడ మొట్టమొదట పూజ ఇంద్రుడి చేశాడు గనుక ఇది ఇంద్రకీలాద్రిగా మారింది. అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని కంట్రోల్ చేయడానికి పరమేశ్వరుడు కూడా ఉంటే అమ్మ శాంతిస్తుందని భావించి సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి 10 అశ్వమేధ యాగాలు చేసి శివుణ్ణి పూజించాడు. దానికి మెచ్చిన శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. బ్రహ్మదేవుడు మల్లికా పూలతో పూజించాడు గనుక ఆయనను మల్లేశ్వరుడు అని పిలుస్తారు. విజయవాడలో ఈ విధంగా దుర్గమ్మ మల్లేశ్వర స్వామి వచ్చారు. ఈ అమ్మవారు ఉగ్రరూపంలోనే ఉండేవారు. కానీ ఒకసారి ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఇక్కడి
మల్లేశ్వర స్వామి జ్యోతిర్లింగం సరైన కండిషన్లో లేదు అని చెప్పి మళ్ళీ కొత్త జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని మార్చి శాంతి రూపంలో ఉంచి ఇక్కడ అమ్మవారు ఉగ్రం అవ్వకుండా శ్రీ చక్రాన్ని కూడా ఉంచారు. ఇలా దుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద పూజలు అందుకుంటుంది. కనుక నవరాత్రుల సందర్భంగా ఈ కథలను వింటే చాలు, నరక బాధలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ తలరాత మారిపోతుంది, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.